మీరు చేసే వర్క్ ఏంటి? పెయింటింగా? ఎస్ అండి. నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. అందుకే పెయింటింగ్ స్టార్ అంజి. వావ్! పెయింటింగ్ స్టార్ అంజి అనేది ఎందుకు నేనే మెన్షన్ చేసుకున్నా. నాకెవరో ఇచ్చింది ఏం లేదు. నేనేం పెద్ద స్టార్‌ని కాదు. ఆ తల్లిదండ్రులు, దేవుడు, గురువు, తర్వాత వర్కే. ఆ వర్క్ లేకపోతే వేస్టే కదా. హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజి. ఏమనుకున్నారు? నారాయణపేటోళ్ళు అంటారా బాబు. పుష్పరాజ్ తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయం బ్రదర్? వాళ్ళు దేవుళ్ళనా? వాళ్ళు లేకపోతే అసలు మనం ఈ భూమిపైకి వచ్చేటోళ్ళమే కాదు. ఇవన్నీ నొప్పి చేసినా కూడా ఫ్యామిలీ కోసం చేస్తాడు. ఆ చేసిన ఒక్క పైసా కూడా ఆయన తిన్నాడు. ప్రతి ఫీజులు కట్టాలి, ఇంటిని చదవాలి, భార్య పిల్లలను చూసుకోవాలి. ఇదే ఉంటుంది. మా అన్న, మా తోడబుట్టిన అన్న, నేను హాస్పిటళ్ళ దగ్గర మేము కొన్ని నెలలు హాస్పిటళ్ళ దగ్గరనే ఉండి మా నాన్నని కాపాడుకున్నాం. నవ్వు అనేది ఇక్కడనే ఉంది అన్న. ఇక్కడ మొత్తం భారం చాలా ఉంది. చూడండి, ఇది చేస్తే నీకు పెద్ద ఆఫర్స్ వస్తాయి, మంచిగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటే, నాకు లైఫ్ ఇచ్చిన మా నాయన, నన్ను పుట్టించిన నా తండ్రి హాస్పిటల్ ఉంటే నేను వచ్చి ఎట్లా చేస్తా చెప్పండి. కానీ చాలా బాధపడ్డా. డాక్టర్స్ చెప్పిన టైంకి ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో అప్పుడు నేను గెలిచినట్టు. మీకు ఏమన్నా ఆబ్జెక్షన్స్ చెప్పిందా లేకుంటే మీకు సపోర్ట్ చేస్తున్నా? నిజం చెప్పాలంటే భార్య దేవతతో సమానం నిజంగా. భార్యాభర్తల బంధం గురించి మీరేం చెప్పాలనుకుంటారు? లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ కాంప్రమైజ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం మన ముందు పెయింటింగ్ స్టార్ అంజిగా పిలువబడుతున్న అంజి బ్రో మన ముందున్నాడు. అతని యొక్క లైఫ్ స్టైల్ని, అతని యొక్క లైఫ్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో, నమస్తే. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్తే. నారాయణపేట అండ్ వికారాబాద్, కొడంగల్, మహబూబ్నగర్, గుర్మిట్కల్, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నన్ను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే. మీకు కూడా అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అయితే పెయింటింగ్ స్టార్ అంజిగా అసలు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు దానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం అంటే ఏం లేదన్న, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తిగా కాకుండా అంటే నారాయణపేట డిస్టిక్ అని ఉంటుంది మాది, మీకు తెలుసా అన్న? ఓకే, నారాయణపేట. ఆ డిస్టిక్ లో చాలా ప్రత్యేకత ఉంటుంది. అది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకొకటి ఏంటంటే, ఏది జరిగినా కానీ మా ఏరియాలలో ఏదైనా సరే వైరల్ అనేది ఎక్కువ అవ్వదు. ఏమన్నా మర్డర్స్ జరిగినా కానీ, లేకపోతే ఎవరన్నా ఏదైనా హత్యలైనా కానీ, ఏది జరిగినా కానీ టీవీలలో కూడా రావడం తక్కువ. ఎక్కడో కర్ణాటక సరిహద్దులలో ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అందరికి తెలియాలి అనే సిద్ధాంతంతో నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఊరు మీరు కామెంట్ చేయండి, ఆ ఊరు పేరు మీద నేను డైలాగ్ చేస్తా అని స్టార్ట్ చేశాను. ఓకే, మరి నారాయణపేట మీదనే ఒక డైలాగ్ చెప్తావా ఫస్ట్? నారాయణపేట మీద డైలాగ్ అంటే, హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజి. ఏమనుకున్నారు? నారాయణపేట వాళ్ళు అంటారా బాబు. నారాయణపేట వాళ్ళతో పెట్టుకున్నారు అనుకో, ఏంలే నడ్డి పూసలు ఇరగొడతాం, తగ్గేదేలే. ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు బ్రో. అసలు ఇట్లా స్టార్ట్ చేసిన. ఓకే, మెయిన్ ఏంటంటే నిజంగా నారాయణపేట డిస్టిక్ అనేది చాలా అంటే చాలా చరిత్ర చాలా ఉంది. అంటే ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే కదా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఓకే, అలాంటిది ఒకప్పుడు ఏంటంటే నారాయణపేటలో ఏమి జరిగినా ఏదైనా కానీ అసలు అంటే బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళిపోయేటోళ్ళు అప్పట్లో. చాలా ఏం జరిగినా తెలిసేది కాదు. అటువంటి డిస్టిక్ లా చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే బారంబావి అని పాతది ఒక బావి ఉంటది,
దానికి చాలా ఏండ్ల చరిత్ర ఉన్నది. అలాగే ఔదుంబర్ గుడి అని ఉంటది. అలాగే లోకపల్లి లక్ష్మమ్మ టెంపుల్ అనేది లక్ష్మమ్మ కోట ఉంటది. అలాగే రాణులు ఉంటారు కదా, మనకు రుద్రమ్మ దేవి తెలుసు, ఇంకోటి ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు. అట్లా ఈమె కూడా లోకపల్లి లక్ష్మమ్మ సంస్థానం అనేది మా నారాయణపేటలో చాలా ఫేమస్ అండి. ఓకే. అటువంటి ఈ రాణులు పరిపాలించిన ఏరియా మాది. ఒకప్పుడు వజ్రాలు దొరికేటివంట. అలాంటి చరిత్ర ఒకటే కాదు, నారాయణపేటలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ గణపతి పండుగ. గణపతి డెకరేషన్స్ అనేది మీరు ప్రతి ఛానల్లో చూడండి, గణపతి డెకరేషన్స్ చాలా ఫేమస్ అండి. ఇండియాలో నెంబర్ 1 పూణేలో అవుతుంది, నెంబర్ 2 మాత్రం మా నారాయణపేట డిస్టిక్లో అవుతుందండి, నిజం చెప్తున్నాను. ఇంకొకటి, నారాయణపేటలో చేనేత పట్టు చీరలు చాలా అండి, చాలా కష్టపడతారు చేనేతలు, అది ఫేమస్. ఇంకొకటి చెప్తున్నా, మహిళలకు చాలా ఇంపార్టెంట్, ఆడపిల్లలకు ఆడతల్లులకు మా అమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరికి బంగారం ఫేమస్ అండి నారాయణపేటలో. నారాయణపేట బంగారు ఓనర్ అంటే దానికి ఎక్కడైనా రేట్ ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం నారాయణపేట, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన బంగారం కలిగిన వ్యక్తులు, బంగారం లాంటి మనసు కలిగిన వ్యక్తులు నారాయణపేట వాళ్ళని అంటారు. నిజమండి. సూపర్. మీరు చేసే వర్క్ ఏంటి? పెయింటింగా? ఎస్ అండి, నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను, అందుకే పెయింటింగ్ స్టార్ అంజి. పెయింటింగ్ స్టార్ అంజి అనేది ఎందుకు నేనే మెన్షన్ చేసుకున్నా, నాకెవరో ఇచ్చింది ఏం లేదు, నేనేం పెద్ద స్టార్ని కాదు. కాకపోతే మనం డిఫరెంట్ గా వెళ్ళాలి జనాల్లోకి. అంటే ప్రతి ఒక్కరికి పరిచయం అవ్వాలంటే ఇప్పుడు అంజి స్టార్ అని పెట్టినాం అనుకోండి, ఏముంటది, అంత ఉండదు. పెయింటింగ్ స్టార్ అంజి, పెయింటింగ్ స్టార్ అంటే అదొక వర్క్, నేను డైలీ కూలీ చేసుకునే వర్క్. ఆ వర్కే నాకు అన్నం పెడుతుంది. ఆ వర్కే నేను ఈరోజు అప్పులు కట్టుకుంటూ అమ్మ నాయనలను ప్రతి ఒక్కరిని నేను అంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా అంటే కారణము పెయింటింగ్ వర్క్ అండి. దైవంతో సమానం. ఆ తల్లిదండ్రులు, దేవుడు, గురువు, తర్వాత వర్కే. ఆ వర్క్ లేకపోతే వేస్టే కదా జీవితం. మన వృత్తి మనకు ఒక దైవంతో సమానం. ఓకే, సూపర్. అయితే మరి ఇప్పుడు మీరు చేసేదేమో పెయింటింగ్ వర్క్, ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు, అంటే ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? అంటే నేను పొద్దున్నే పనికి వెళ్తానండి. బ్యాగ్లో నేను టిఫిన్ బాక్స్ పెట్టుకొని అట్లనే స్టిక్ కూడా పెట్టుకుంటా, చిన్న ఇది మైకులు కూడా పెట్టుకొని నేను వెళ్ళే సమయాన్ని యూజ్ చేస్తా. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే మనం దానికి ప్రత్యేకంగా టైం ఇవ్వాల్సిన అవసరం అనేది ఏమి లేదండి. మనకు వచ్చిన థాట్ ఏంది, అందరికీ మనకు తెలిసింది, మనం వెళ్తా ఉంటే దారిలో ఎన్నో జరుగుతాయి. ఎవరెవరో ఒక అమ్మాయిలను తిడతా ఉంటారు, అరే వద్రాబాయ్ ఏంద్రాబాయ్ అంటాం. ఎవరెవరో తల్లిదండ్రులను కొడతా ఉంటారు. ప్రతి సందర్భము జరుగుతూ ఉంటది. దాన్ని బట్టి నేను ప్రతి ఒక్కటి స్పందిస్తూ ఉంటా. ఇప్పుడు పనికి వెళ్ళే టైం అంటే నేను వర్క్కి వెళ్తూ ఉంటా కదా, హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజి ఏంది, ఇగో చూసిర్రా జనాలు ఎట్లా తయారవుతుర్రు అంటే, అమ్మ ఏందబ్బా ఇట్లా చేస్తుర్రు అదే అంటే. ఇప్పుడు ఒక్కొక్కటి పనిని బట్టి, ఇప్పుడు అవతల మేస్త్రి చూడండి, అగో సెంట్రింగ్ వర్క్ చేస్తుండు, అరే ఆయన ఎంత కష్టపడి పొద్దున్న 6 గంటలకు పోయి కష్టపడతారు అన్న సెంట్రింగ్ వాళ్ళు, నిజంగా. మళ్ళీ కార్పెంటర్లు ఉంటారు, వాళ్ళు తెలుసా, ఒక వుడ్ వర్క్ ఇళ్ళల్లో ఎంత స్మూత్ గా ఉండాలంటే దాన్ని ఇట్లా గీరుతా ఉంటే మనం అనుకున్నాం సాఫ్ చేసి పోయిర్రు అని, వాళ్ళ చేతులకు శివుర్లు అన్ని లేచిపోతా ఉంటాయి. ఒక మేస్త్రి పని చేసే వ్యక్తి నాకు ప్రతి ఒక్కరు కనబడతారు కదా. నేను బైక్ మీద వెళ్ళానండి, నేను నడుస్తూనే వెళ్తా, ఎందుకంటే ప్రతి ఒక్కటి అందరికి తెలవాలి. అట్లా ఒక మేస్త్రి ఉన్నాడు, పొద్దంతా మేస్త్రి పని చేస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇవన్నీ నొప్పి చేసినా కూడా ఫ్యామిలీ కోసం చేస్తాడు. ఆ చేసిన ఒక్క పైసా కూడా ఆయన తిన్నాడు. ప్రతి ఫీజులు కట్టాలి, ఇంటిని చదవాలి, భార్య పిల్లలని చూసుకోవాలి, ఇదే ఉంటది. అదే నేను చెప్తా. ఓకే, అట్లా మీరు మంచిగా ఫేమస్ కావడానికి ముఖ్య కారణం అంటే మెయిన్ కామెంట్ అండి. ప్రతి ఒక్కరికి నేను ఒకటే స్టార్టింగ్, మీ ఊరు పేరు మెన్షన్ చేయండి, అందరికి మీ ఊరు గురించి నేను చెప్తా. ఇప్పుడు ఒక దూరేపల్లి అని పెట్టారు, ఏందనుకున్నారు, దూరేపల్లికి పోయి ఏమన్నా దొంగతనం చేసిర్రు అనుకో, ఎట్లా అనుకున్నారు, దూరేపల్లి అంటారా బాబు, ఏంలే
దొబ్బుకుంటా కొడతారు. ఇట్లా అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా ఆ ఊరికి తగ్గట్టుగానే అట్లా చేసేటోడిని అన్నట్టు. అయితే ఇప్పుడు మా విలేజ్, హ్మ్. మా విలేజ్ పేరు ఎలికట్టే. హ్మ్. ఆ ఊరు పేరు మీద ఒక డైలాగ్ చెప్తారా మా కోసం, మన ప్రేక్షకుల కోసం? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజి. ఎలికెట్ట ఊర్లకు పోయి ఏమన్నా ఓళ్ళని ఇళ్ళని గిట్లా ఆడోళ్ళకి గిట్లా ఏమన్నా అనేది గిట్లా ఏందనుకున్నారు, ఎలికట్టోళ్ళు అంటారా బాబు, మీసాలు ఇట్లా తిప్పి ఉంటారు, ఏం లే వెనక వాడి గుద్దుతారు అని ఇట్లా ఇలా ఓకే. అంటే మొత్తానికి ఆ సమయస్ఫూర్తితోని ఏదైతే ఆ పేర్లు చెప్తున్నారో విలేజ్ పేర్లు, వాటికి కొంచెం నీ యొక్క స్టైల్‌ని జోడించేసి వాళ్ళని మెప్పిస్తున్నారు. మెప్పిస్తుంటా. వావ్! ఎక్సలెంట్. అంటే వాళ్ళు మన సాటిస్ఫైడ్. మనది ఇప్పుడు సోషల్ మీడియాలో మన ఏమేం ఛానెల్స్ ఉన్నాయో గూడా మన ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా వాళ్ళు గూడా ఫాలో అవుతారు మన మెయిన్ ఛానెల్స్. ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అందరికి నేను ఒకటే చెప్తున్నానండి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఒక క్యాండిడేట్, ఒక ఫేమస్ అయిన స్టార్ గాని మీరు పెట్టిన కామెంట్‌ని లైక్ కూడా చేయడు. మీరు పెట్టిన కామెంట్‌ని పెట్టి ఈ ఐడీ ఆ ఐడీ పేరున్న ఆ ఐడీ మీద డైలాగ్ ఎవ్వరు చేయరు. ఆ ఊరు మీ ఊరు మెన్షన్ చేస్తే మీ ఊరు మీద డైలాగ్ ఎవరు చేయరు. కానీ నేను చేశా. ఎందుకంటే మనల్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళ పేరుని మనం అన్నామంటే ఆళ్ళకెంత ఖుషి ఉంటది. అవు. వాళ్ళని కలవకపోయినా అరే! ఆ అన్న నా పేరన్నాడు, మా ఊరు పేరన్నాడురా, ఎంత మస్తు ఖుషి అయితారు. అట్లా నేను ఆలోచన చేసి అదొక్కటే కాదండి, ఊర్లల్లా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా, హిందూస్ అనేది కాదు, ప్రతి ఒక్క కులానికి నేను ప్రతి ఒక్క మతానికి గౌరవిస్తాను. కాకపోతే ప్రతి ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా దాని గురించి నేను చెప్తాను. వావ్! అట్లా. ఎక్సలెంట్. ఇంకా నా ఛానల్స్ పేరు చెప్తానండి. పెయింటింగ్ స్టార్ అంజి అని యూట్యూబ్ ఛానల్ పెట్టింటి. దాన్ని షార్ట్‌కట్‌ల పిఎస్ టీవీ తెలుగు అని పెట్టాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఫేస్‌బుక్‌లో పెయింటింగ్ స్టార్ అంజే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెయింటింగ్ స్టారే ఉంది. యూట్యూబ్‌లో పెయింటింగ్ స్టార్ అంజే, కాకపోతే పిఎస్ టీవీ అంటే షార్ట్‌కట్‌లో పెట్టేసా అట్లా. ఓకే. హ్మ్. మీకు మ్యారేజ్ అయిందా బ్రో? అయింది సార్. మ్యారేజ్ అయింది. అంటే లవ్ మరి మ్యారేజ్ మనది. లవ్ మ్యారేజా? హ్మ్. వావ్! మరి ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే కొంచెం డిఫరెంట్‌గా చూస్తారు. అటువంటిది ఇప్పుడు మీ వైఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అంటే మీకేమన్నా ఆబ్జెక్షన్స్ చెప్పిందా? లేకుంటే మీకు సపోర్ట్ చేస్తున్నారా? నిజం చెప్పాలంటే భార్య దేవతతోటి సమానం నిజంగా నాకైతే. ఓకే. పొద్దున్నే లేచి ఆళ్ళు వర్క్ చేస్తారు, అన్నం చేస్తారు, ఇంకా చాలా చేస్తారండి. కాకపోతే వేరే ఇండ్లల్లా ఉంటది. ఎట్లా ఉంటదంటే, అమ్మ పోయి ఆళ్ళతోటి, ఈళ్ళతోటి వీడియోలు చేస్తుండు, ఆ లేడీస్ తోటి ఉంటుండు, ఇగో ఇట్లా చేస్తుండు. అది అంటే అదొక వృత్తి లాంటిదే యాక్టింగ్ గూడా నిజంగా అండి. నాకు నిన్న మొన్న తెలిసింది. కానీ మా భార్యకి నేనే అడిగా. ఎప్పుడు ఏమనవేంది? ఏ వేరేటోళ్ళు తిడతా ఉంటారు గదా, అసలు నువ్వెందుకు ఏమనవు అనంటే అంటది ఆమె, "నువ్వు మా గురించే గదా కష్టపడేది. కష్టపడు, నా సపోర్ట్ ఫుల్ ఉంటది. కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఎవరికీ లొంగకు, మోసపోకు" అని చెప్తది. వావ్! నిజమండి. సూపర్. ఆ! నాకైతే ఫుల్ సపోర్ట్. వేరే వాళ్ళు గూడా మా భార్యకి అంటా ఉంటారు, "మీ ఆయనేంది గట్లా చేస్తుండు, గిట్లా చేత్తాండు, చేస్తున్నాడు, గిట్లా చేస్తున్నాడు, అంతా అంటే ఎగతాళిగా" అని చెప్పేసి ఆమెకు చాలా మంది అన్నారు. అన్నప్పుడు ఒక్కసారి అడిగింది, "ఏ అంజి ఇది అవసరం అంటావా" అనంటే, ఇక నేను "నువ్వు చెప్తే బంద్ చేస్తా చెప్పు మరి. ఇప్పుడైతే ఇప్పుడు అందరికి బాగా పరిచయం అయితున్నా. ఈ ఒక ఆఫర్ కూడా వచ్చింది. ఆ వచ్చినప్పుడు చెప్పా. అట్లనా సరే, ఆఫర్‌ల గురించని కాదు, మంచిగా చేసుకో. నాకైతే నీ మీద ఫుల్ నమ్మకం ఉంది. నీ నువ్వు చేసే ప్రతి దానికి నా సపోర్ట్ ఉంటది" అని చెప్పి. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి భార్యాభర్తల బంధం గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, అందరు ప్రతి ఒక్కరినండి. భార్యాభర్తలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే 4 దినాల సంత ఫుల్లు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని అంటారు కదా! తాత ముత్తాతల కాలం నుంచెల్లి దేవుళ్ళే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అలిగిర్రు, ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చుకున్నారు. అర్థమైందా? కాకపోతే ఒక్కటి చెప్తున్నా, లవ్ మ్యారేజ్ గాని, అరేంజ్ మ్యారేజ్ గాని, కాంప్రమైజ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ! నీకు కోపం వచ్చినప్పుడు ఆమెను ఒక మాట అన్నావనుకో,
అన్న తర్వాత నువ్వు తినేసి వండుకోవడం నీ తప్పు. ఎందుకు తెలుసా? ఆమెని తినమని చెప్పి అడగాలి. ఆమె ఒక ఇంటి నుంచి ఒక ప్రపంచాన్ని ఇడిచిపెట్టి మన ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు మనం ఆ మాత్రం వాల్యూ ఇచ్చలేమంటే మరి ఆమెను ఎవరు అడుగుతారు? నిజంగా ఒకరోజు నేను అట్లనే పండుకున్నా. ఒకరోజు పండుకుంటేనంటే ఆమె నిజంగా తినలే. ఇక పొద్దున్నే ఏమ చిన్నదానికేనా అని అంటే ఒక మాట ఏందంటే, ఆమె నా కోసము ఇల్లు వాకిలి ఇడిసొచ్చింది. అరే! ఈమెను రాత్రి నుంచి తినలేదు ఏందిరా బాబు అని చెప్పేసి పొద్దున్నే లేసి సారీ అని చెప్పేసి మంచిగా తిను, నేను వర్క్‌కెళ్ళేసి వస్తా, నీకేం కావాలో తెస్తా అని చెప్పేసి ఇట్లా మనము చేసే తప్పులేందంటే నీకెంత కోపమన్నా ఉండాలి గానీ వాళ్ళని కనీసం తిన్నవా అని చెప్పేసి అనకపోతే వేస్ట్. ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అవుతున్నారు. మరి మూవీస్‌కి సంబంధించి ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? మూవీస్ అవకాశం అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక పెద్దది వచ్చిందన్న. ఓకే. ఏందంటే పెద్దదంటే నాకు పెద్దది. మన కిరణ్ అబ్బవరం ఉన్నాడు గదా! అవును. ఆయన మూవీలా 'కే ర్యాంప్' మూవీలా రిలీజ్ అయింది. ఒక ఆఫర్ వచ్చిండే. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొనెళ్ళాడు. ఎళ్తే ఆడిషన్ చేసినా ఓకే అన్నారు. అంతలోకే మా డ్యాడీకి చాలా ప్రాబ్లమ్ అయ్యి అంటే ఈ హిప్ ఇరిగింది. 4 నెలల క్రితం ఇరిగింది చెప్పలేదు మాకు. లోపలనే ఇన్ఫెక్షన్ అయ్యి నడవకుండా అయిపోయిండు. అబ్బా! ఒక కోమా పేషెంట్ టైప్ అయిపోయిండు. ఇక హ్మ్. ఆయనని చాలా హాస్పిటల్‌లో తిరిగి ఇగ అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి "ఏమయ్య వస్తున్నావా? లేదా? ఏమయ్య" అని అంటే, "ఇగ సార్ ఇట్లా మా డ్యాడీకి ఇట్లున్నది. మేము హాస్పిటల్‌లో ఉన్నాం." చాలా సీరియస్ పొజిషన్. అలాంటిది వెంటిలేటర్ మీద ఉన్నాడాయన. ఆయనని ఇగ ఎళ్ళలేకపోయినా. రాను సార్ అని అంటే, చూడంజీ ఇది చేస్తే నీకు పెద్ద ఆఫర్స్ వస్తాయి. మంచిగా నీ లైఫ్ చేంజ్ అయితది అని అంటే, నాకు లైఫ్ ఇచ్చిన మా నాయన, నన్ను పుట్టించిన నా తండ్రి హాస్పిటల్‌లో ఉంటే నేనొచ్చి ఎట్లా చేస్తా చెప్పండి? కానీ చాలా బాధపడ్డా. నిజంగా. అబ్బా! ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. అయినా గాని సోషల్ మీడియాలో అందరిని మెప్పించగలుగుతున్నారు, నవ్విస్తున్నారు. అంటే ఇది ఎలా స్ట్రగుల్స్ పాసిబుల్? అంటే మామూలు స్ట్రగుల్స్ కాదు అన్న. హ్మ్. మినిమము కొన్ని నెలలైతున్నది. అప్పటినుంచెల్లి మా నాయనకి ఒక 3 సార్లు చీమ్ తీసింటారు ఇక్కడి నుంచెల్లి. కానీ ఇంకా సర్జరీ అవ్వలేదు. మళ్ళీ 4 మంత్స్ చెప్పిర్రు. మా అన్న, మా అన్న, మా తోడబుట్టిన అన్న, నేను హాస్పిటల్ల దగ్గర మేము కొన్ని నెలలు హాస్పిటల్ల దగ్గరనే ఉండి మా నాన్నని కాపాడుకున్నాం. నిజం. బయటికి రావాలే, వచ్చి అవి వీడియోస్ ఇట్లా మొత్తుకోవాలే. మళ్ళీ లోపలికెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక రూట్‌లో ఎళ్తున్నప్పుడు ఆ రూట్‌ని మనం మధ్యలో ఆపినామనుకో, ఆపితే సక్సెస్ అనేది రాదు. మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడు పరీక్ష నేను ఒకప్పుడు చిన్నప్పుడు మా తాత అంటుండే, మా తాత ఊర్లో అప్రేడిపల్లి కనకప్ప అని హుహు. చాలా కష్టపడ్డాడండి నిజం. ఓకే. ఎంత కష్టపడ్డాడంటే చాలా కష్టపడ్డాడు. ఆయన చెప్తుండే అన్నట్టు, మనం మంచిగా అయ్యేటప్పుడు చాలా కష్టం వస్తదిరా. దాన్ని మనం చూసుకుంటే, మనం దాన్ని పట్టించుకోనకుండా ముందుకు పోతేనే అప్పుడు బాగుంటది. కానీ మంచిగా అయితది అని అంటుండే. అట్లా. ఓకే. అంటే మొత్తానికైతే లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ మన అందరి అభిమానులను అలరించడానికి మీరు అందరిని బాధ మెప్పిస్తున్నారు. అంటే మామూలు బాధ కాదన్న. నైట్ టైమ్‌లా ఇది చెప్పాలి. మా నాయన చాలా ఒక 3 మంత్ ఫుల్లు నొప్పి. పురాది ఎంతంటే అసలు లేవలేడసలు. కూసోలేడు, లేవలేడు. ఓకే. అటువంటి పరిస్థితిలో ఆయన నొప్పికి తట్టుకోలేక మమ్మల్ని ఈ యాడ చూస్తారు సంపుర్రి అని అంటుండే మమ్మల్ని. మమ్మల్ని సంపుర్రా అని అంటుండే. అట్లా ఆ టైంలో మా అన్న ఒక సైడ్, నేను ఒక సైడ్ ఉండి చాలా బాధపడ్డాం. కానీ కాపాడుకున్నాం. నిజం. ప్రతి వారం హాస్పిటల్ ఎళ్ళాలి. టాబ్లెట్ తీసుకొని ఊరికి పంపించాలి. మళ్ళీ 15 రోజులకోసారి డ్యాడీని పిలవాలి. హాస్పిటల్‌లో మళ్ళీ టెస్టులు చేపియాలి. ఇన్ఫెక్షన్ బాగా ఇన్ఫెక్షన్ అయింది అట్లా. అంటే ఇన్ని రోజులు ఏందంటే ఒక పెయింటింగ్ స్టార్‌లో ఒక నవ్వు మొఖం, ఒక ఎంజాయ్‌మెంట్, ఉత్సాహమే చూసాం. కానీ
లోపల ఇంత తీరని బాధ ఉన్నదా అనేది ఇప్పుడే అర్థమవుతుంది. నవ్వు అనేది ఇక్కడనే ఉందన్న. ఇక్కడ మొత్తం భారం చాలా ఉంది. భారం అంటే ఆ భారం కాదు, బాధ చాలా ఉన్నది. ఓకే. మా డాడీకి ఎప్పుడైతే డాక్టర్స్ చెప్పిన టైంకి ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో అప్పుడు నేను గెలిచినట్టు. అయితే తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయం బ్రదర్? వాళ్ళు దేవుళ్ళనా, వాళ్ళు లేకపోతే అసలు మనం ఈ భూమిపైకి వచ్చేటోళ్ళమే కాదు. దేవుడే చెప్పిండు కదా, నాకు ఫస్ట్ ప్రియారిటీ దేవుడు ఇచ్చింది తల్లిదండ్రులకే. మీ అమ్మ నాన్నలకు మొక్కిన తర్వాతే నాకు మొక్కండి అని చెప్పిండు దేవుడు. తల్లిదండ్రి గురువు, వీళ్ళని మరవద్దు అంతే. కొడుకుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏముంటాయి? చాలా ఉంది అన్న. మా నాన్న, మా అమ్మ నాన్నని కొన్ని చూడలేదు వాళ్ళు చూడని ఆనందం చూపియాలని ఉంది. కాకపోతే వాళ్ళు చూడందా అని అనుకోవద్దు, కానీ కొన్ని సంతోషాలు ఉంటాయి కదా. నా సక్సెస్ చూడాలి, నేను సక్సెస్ అవుతానో లేదో అది దేవునికి ఎరుగు, కానీ నేను కష్టపడుతున్నా కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు చూపించచ్చు అనే నమ్మకంతో ఉన్నా. కానీ మా డాడీకి ఏమి ఉండదు, ఒక ఆశ ఉండదు, నాకు మా కొడుకు ఇది తెచ్చేయాలి అది తెచ్చేయాలి అనేది ఉండదు. ఎక్కడున్నా మంచిగా ఉండాలి. నేను చేసే ప్రతి పని ఆయనకి ఇష్టం. తప్పుడు పని అయితే చేయ కదా. ఓకే. అంటే మీ నాన్నకు నీ పైన అంత నమ్మకం? ఎస్.